నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రైతు బంధుపై రణగర్జన, జాబ్ క్యాలెండర్ పై జగడం, కామారెడ్డి డిక్లరేషన్ పై కయ్యం, చేవెళ్ల డిక్లరేషన్ పై చెడుగుడు. తెలంగాణ శాసనసభలో దృశ్యాలివి. అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధమే జరిగింది. హరీష్ రావు వర్సెస్ మంత్రులు అన్నట్టుగా సీన్ కనిపించింది. ఇక కమలనాథుల చెలో అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అలాగే గులాబీల ప్రైవేటు బిల్లు గుబులు రేపుతోంది. 6 గ్యారంటీలపై విపక్షాలు పట్టుబట్టడంతో అసెంబ్లీ సెషన్స్ హాట్గా సాగుతున్నాయి. డైలాగ్ వార్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు హీటెక్కిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్తో అసెంబ్లీ దద్దరిల్లింది. 6 గ్యారంటీల అమలుపై ప్రశ్నిస్తూ కమలదళం పోరుబాట పట్టింది. తెలంగాణ అసెంబ్లీకి ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫుల్ఫిల్ చేయట్లేదు, రైతు భరోసా లేదు, పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ లేదు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క అసెంబ్లీని ఘెరావ్ చేస్తా ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ ఉద్యమం కంటిన్యూ అవుతుంది. 999 రోజులు మేము చెప్పినాము. ఈ ప్రభుత్వము తప్పకుండా ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా మేము పోరాడతాము. ఈ యుద్ధం ఇప్పుడు ఆరంభమైంది. రైతు బంధు విడతవారిగా ఇంకా 45,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు బాకీ ఉంది. ఏం చేశారని చెప్పి ప్రభుత్వాలు వాళ్ళు లోపల మా అరెస్టులు ఖండిస్తారు. లోపల ఇదే ప్రజా సమస్యలను మాట్లాడతారు. ఈరోజు 6 గ్యారంటీలు తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వము ముందుగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మా అసెంబ్లీలో మెంబర్స్, కౌన్సిల్ మెంబర్స్ ఈ విషయం. మరోవైపు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు గులాబీ దళం ప్రైవేటు బిల్లు ప్రతిపాదించింది. అసెంబ్లీ శాసనసభ కార్యదర్శికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నోటీసులు ఇచ్చారు. బిల్లు ప్రతిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు అందజేసి ఈ సమావేశాల్లోనే అనుమతించాలని కోరారు. ఇక శాసనసభ వేదికగా ఫిలిప్పైన్స్కు బియ్యం ఎగుమతిపై అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య డైలాగ్ వార్ జరిగింది. బియ్యం ఎగుమతి అనేది పెద్ద స్కామ్ అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిబిఐ, ఈడీ కేసుల్లో జైలుకు వెళ్లిన వ్యక్తిని అడ్వైజర్గా నియమించారని తన్నీరు ఫైర్ అయ్యారు. అవసరమైతే కాకినాడ పోర్టుకు వెళ్దామన్నారు. హరీష్ వ్యాఖ్యలకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆరు గ్యారంటీలపై రేవంత్ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు హరీష్ రావు. రైతుల పాలిట అభయహస్తం భస్మాసుర హస్తంగా మారిందన్నారు. రైతు భరోసాను 15,000కి ఎప్పుడు పెంచుతారో చెప్పాలని నిలదీశారు హరీష్ రావు. రుణమాఫీ అమలు పూర్తయిపోయిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఏ గ్రామానికి వెళ్లినా తమకు రుణమాఫీ కాలేదని రైతులు చెబుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ లో చెప్పారు, అధ్యక్ష 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరూ కూడా మీది డబ్బులు మీరు కట్టేయండి, వెంటనే మీ 2 లక్షల రుణం మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అధ్యక్ష ఎంతైనా ముఖ్యమంత్రి కదా అధ్యక్ష. ఆయన మాటల్ని టీవీల్లో, పేపర్లలో చూసిన అమాయక రైతులు భార్య మెడల్లో ఉండే పుస్తలమ్ముకోనో, గొలుసులమ్ముకోనో, అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోనో పాపం ఆ 2 లక్షల మీద ఉన్న డబ్బులు కట్టారు. అధ్యక్ష ఇలా వారి పరిస్థితి ఏమైపోయింది అధ్యక్ష? ముఖ్యమంత్రిని నమ్మిన పాపానికి అటు పాత అప్పు తీరలేదు, పైనుంచి కొత్త అప్పు కూడా మీద పడ్డది. అధ్యక్ష రైతుల పరిస్థితి గోడ దెబ్బ, చెంపదెబ్బ అన్నట్టు తయారైపోయింది. అధ్యక్ష రైతులను అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తానన్న మీ అభయహస్తం రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారింది. వారిని ఇంకా ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టారు. అధ్యక్ష రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా అదే పరిస్థితి. అధ్యక్ష నాకు రుణమాఫీ కాలేదు సారు, మేమేం పాపం చేసినాం సారు అని ఇలా అనేక మంది రైతులు ఎక్కడికి పోయినా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. అధ్యక్ష రుణమాఫీ అంత చేసినాం, అయిపోయిందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అధ్యక్ష ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కొడంగల్కి వెళ్దామా, గౌరవనీయులు భట్టి గారి నియోజకవర్గంలోని మధురకు వెళ్దామా, లేదు మా నియోజకవర్గానికి వస్తారా? అధ్యక్ష మీరు చెప్పిన గ్రామానికి, మీరు చెప్పిన సమయానికి పోదాం. అధ్యక్ష ఎక్కడ పోయినా కూడా ఇంకా రుణమాఫీ కానటువంటి రైతులు ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఉన్నారు. అధ్యక్ష మీరు దబాయించవచ్చు, నా నోరు మూయించవచ్చు అధ్యక్ష, కానీ దగాబడ్డ రైతుల కన్నీళ్లకు మాత్రం మీరు సమాధానం చెప్పక తప్పదు. అధ్యక్ష
తెలంగాణలో ప్రతిపక్షాల గొంతు నొక్కడం దుర్మార్గమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక పోలీసులతో పాలన సాగిస్తున్నారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. రైట్, ఇక ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా చర్చించుకుందాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు శుభ్రత్ పటేల్ గారు, బీజేపీ నాయకులు దిలీప్ ఆచార్య గారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, ముందుగా నుమాన్ గారు, బడ్జెట్ సెషన్స్ చాలా హాట్గా నడుస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ని డిఫెన్స్లో పడేసేలాగా ప్రతిపక్షాలు అయితే పక్కా ప్రణాళికతో ఒక పక్కా ప్లాన్తో ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. అంటే మెయిన్గా ఫోకస్ అంతా కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు, వాళ్ళ ఫోకస్ మెయిన్ మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలపైనే ఉంది. ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి అని అంటూ అసెంబ్లీలో ఇవాళ బీఆర్ఎస్ ప్రైవేట్ బిల్లు పెట్టింది. సో హామీల అమలుపై కాంగ్రెస్ కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీన్ని మీరు ఎందుకు ఆమోదించకూడదు అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి జనాల నుంచి. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం, యాజ్ వెల్ యాజ్ ఫెలో ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశాల గురించి, 6 గ్యారంటీల గురించి ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ వారు, నేను ఒకటే విషయం మీ ద్వారా నేను అడగదలుచుకుంటున్నాను మేడం. 10 years ఆఫ్ ద గవర్నెన్స్లో వారు ఉన్నప్పుడు రైతు బంధు కోసం, దళిత బంధు కోసం, బీసీ బంధు కోసం మరి దేని గురించి వారు ఒక బిల్ తీసుకొచ్చేసేసి చట్టబద్ధ కల్పించారు. మేము ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో 6 గ్యారంటీల కోసం 50,713 వేల కోట్ల రూపాయలు వీ హ్యావ్ అసైన్డ్ ఇట్ ఫర్ ద 6 గ్యారంటీస్. 6 గ్యారంటీల కోసం నిర్దిష్టమైన ఒక బడ్జెట్ని అలొకేట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక ఫైనాన్షియల్ గ్యారంటీగా భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఖజానాలో ఆ బడ్జెట్లో ఏ గ్యారంటీకి ఎంత చెల్లిస్తున్నామని చెప్పేసి క్లియర్గా కేటగోరికల్గా ప్రతి ఒక్క గ్యారంటీకి మీరు నిర్దిష్టమైన ఒక బడ్జెట్ అలొకేట్ చేసినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అనంటే అది ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే. ఇంత క్లియర్గా ఉన్నా సరే మాకు ఏదో లీగాలిటీ కావాలా, మాకు దీనికి చట్టబద్ధత కావాలా, మనం ప్రైవేట్ బిల్లు తీసుకొస్తాం. మీరు 10 సంవత్సరాలు ఉన్నారు కదా, మొత్తం భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అయినా సరే వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఎక్కడైనా సరే అసెంబ్లీలో డిస్కషన్ చేసిన తర్వాత దానిని లీగల్గా చట్టబద్ధత తీసుకురావడానికి ఏ గవర్నమెంట్ అయినా చేసిందా? చేసిన దాఖలాలు లేనటువంటి తరుణం. అటువంటి తరుణంలో మా మీద పట్టేసేసి మీరు ఈ బిల్లుని ప్రవేశించబెడతాం, దేని మీద దీన్ని చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి వారు మాట్లాడడం విడ్డూరం, హాస్యాస్పదం. మిస్టర్ హరీష్ రావు ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. బయట కవిత గారు బయటికి వచ్చేసేసి ఆయన చేసినటువంటి లీలల్లో ఒకటి తర్వాత ఒకటి బ్యాటింగ్ చేస్తుంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆయనకి మొత్తం ఫుల్ బౌన్సర్లు పోతున్నాయి ఆయనకి. అందుకని చెప్పేసి అసెంబ్లీలో వచ్చేసేసి ఈ రకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వారు ఏం మాట్లాడుతున్నారండి, వారు ప్యాడీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ప్యాడీని ఎక్స్పోర్ట్ చేస్తూ ఫిలిప్పీన్స్ ని ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, రైస్ ఎక్స్పోర్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి తెలంగాణ గవర్నమెంట్ కి, ఫిలిపియన్ గవర్నమెంట్ కి, ఈ మూడింటికి మధ్యలో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం క్లియర్ గా మనం వారి ఏ రకంగా అయితే ఎక్స్పోర్ట్ చేస్తామో ఎవ్రీథింగ్ హాస్ బీన్ డీటెయిల్డ్. దాని గురించి మాట్లాడమని చెప్పండి. అక్కడ ఉన్నటువంటి ఎవరో వ్యక్తి ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. అంటే గతంలో కేసులు ఉన్నటువంటి వ్యక్తిని అడ్వైజరీగా పెట్టుకోవడం కరెక్టేనా? జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయండి. ఆయన కూడా 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. అమిత్ షా మీద కూడా కేసులు ఉన్నాయండి. జైలుకి కూడా పోయి ఇచ్చాడండి. ఈ రోజు ఆయన హోమ్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి మీద కూడా ఉన్నాయి కదా. నేను అదే అంటాను, నేను కేసులు ఎవరి మీద లేదండి, దుబాయ్ శేఖర్ మీద కూడా ఉన్నాయి. దుబాయ్ శేఖర్ మీద, పాస్పోర్ట్ బ్రోకర్ మీద కూడా కేసులు ఉన్నాయి. నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే, గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, పాలసీస్ మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే దాని గురించి మాట్లాడండి. ఈ రోజు తెలంగాణలో ప్యాడీ ప్రొడక్షన్ అనేది 280 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఓన్లీ 50 లక్షల టన్నులు మాత్రమే తెలంగాణ కోసం అవసరం ఉంటుంది. మిగతాది ఏం చేయమంటారు? ఆయనలాగా చేతగాని దద్దమ్మలాగా మేము వ్యవహరించలేదే. ఆయన ఏమన్నాడండి, సన్నబియ్యం ఎందుకు వేశారయ్యా, ఎవరు కొనుక్కుంటారయ్యా, మేము పోయి ఆడ కొట్లాడాలా, ఢిల్లీలో పోయి మాట్లాడాలా అని ఈ రకంగా మాట్లాడేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ ఏ రకంగా ఇబ్బందులు గురి చేస్తారు మనం అందరం చూసాం. నేను ఒక రైతుని, మా దగ్గర కూడా వి డూ ద ప్యాడీ ప్రొడక్షన్, మాకు తెలిసిన ఇబ్బందులు పడ్డాము మేము. అటువంటి తరుణంలో ఏ రకంగా అయితే అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వ్యవహరించారో మనకు తెలుసు. ఈ రోజు గవర్నమెంట్ మనకు కావాల్సినటువంటి డబ్బు, ఇక్కడ గ్లోబల్ రికగ్నిషన్ వస్తుందండి తెలంగాణలో ప్యాడీ ప్రొడక్షన్. మొత్తం మీరు తెలంగాణ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఇఫ్ యూ సీ ఆఫ్టర్ పంజాబ్ వీ హ్యావ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్.
అటువంటి ప్రొడక్షన్ చేసేసి దానికి గ్లోబల్ రికగ్నిషన్ తీసుకొస్తున్నటువంటి తరుణంలో దీన్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి డబ్బులు ఇమ్మీడియట్గా ఫార్మర్స్కి ఇస్తున్నాం, ఫార్మర్ దగ్గర కొనుగోలు చేసుకుంటున్నాం. లాస్ట్ ఖరీఫ్లో మనం 72 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసినాం. ఈసారి రబీలో మేము 90 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ మేము పెట్టుకున్నాం ప్రొక్యూర్మెంట్ కోసం. ఎవ్రీథింగ్ ఇస్ డీటెయిల్డ్, ఎవ్రీథింగ్ వైట్ అండ్ వైట్ లో జరుగుతుంది. మరి కాకినాడ పోర్టుకు వెళదాం రండి, కాకినాడ పోర్టుకు వెళదాం రండి దమ్ముంటే అని సవాల్ విసిరారు. పోర్ట్, టెల్ మీ వన్ థింగ్ మేడం, వాట్ ఈస్ అ పోర్ట్? పోర్ట్ అనేది అక్కడ ఒక ఎగ్జిట్ పాయింట్, అది ఇక్కడి నుంచి అక్కడ పంపిస్తారు. ఇట్స్ జస్ట్ షిప్మెంట్ పాయింట్. అది ఆ షిప్మెంట్ పాయింట్ పోయి ఏం చేస్తాడు ఈయన, నాకు అర్థం కాదు. ఈయనకి ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు నాకు. వాట్ విల్ యూ డూ బై గోయింగ్ టు ద పోర్ట్? యూ టెల్ మీ ఏం చేయగలుగుతావు? ఇప్పుడు బస్ స్టాండ్కి పోయి బస్ బయలుదేరుతుందండి, బస్ స్టాండ్కి పోయి చేస్తానంటే ఏం చేస్తావు నువ్వు, నాకు అర్థం కాదు. అక్కడ పోయి సి వాట్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్, మీరు నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉంటూ కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయండి, మేము వింటాము, వినడానికే ఉన్నాము. అసెంబ్లీ దాని గురించి ఉంది. అంతేగాని మీరు లేనిపోని నిందలేస్తాము, మా మీద మేము బురద జల్లుతాము, మీరు తెరుచుకుండి అని చెప్పేసి వ్యవహరిస్తే మాత్రం ఇది పద్ధతి కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈజ్ ఎ వెరీ జెంటిల్ మ్యాన్, మన అందరికీ తెలుసు, సీనియర్ మంత్రి, యూనో సివిల్ సప్లైస్ గురించి ఆయనకి అపారమైన అనుభవం ఉంది. అటువంటి వ్యక్తి హెడ్ చేస్తున్నటువంటి యొక్క పోర్ట్ఫోలియోలో మీరు ఈ రకంగా మాట్లాడడం, ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పేసి నిస్వార్థుడు అండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎవ్రీబడి నోస్ అబౌట్ హిమ్. నేనేం చెప్తున్నాను అంటే, మేము ఇక్కడ మనకు కావాల్సినటువంటి తెలంగాణ ఫార్మర్స్ కోసం కొనుగోలు చేయడానికి గవర్నమెంట్ ఎవ్రీ ప్లాన్ ఉందండి. ఇంటర్నల్ గా కానివ్వండి, సెంట్రల్లో కానివ్వండి, బయటకు పంపేయడానికి కానివ్వండి, 3 levels వీ హ్యావ్ కట్టుదిట్టమైన ప్లాన్ ప్రకారం గవర్నమెంట్ పనిచేస్తుందండి. దానికి మీరు వచ్చేసేసి మేము ప్రొక్యూర్మెంట్ కూడా చేయలేని పరిస్థితి కదా. మనందరం, మీరు న్యూస్ లో ఉన్నారు, ఒక్కసారి అది విజువల్స్ మీరు ప్లే చేయండి. అన్నాడు కదా, సన్నభయం ఎందుకు వేస్తున్నారయ్యా, వేయొద్దు, నేను చెప్తున్నా వరేస్తే ఉరి అని చెప్పేసి ఆయనే అన్నాడు కదా. మరి అన్నటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చేసేసి ఎందుకు పంపిస్తున్నారు ఫిలిప్పైన్స్ కి? అక్కడేది ఎలిగేషన్, నీ దగ్గర ఉన్నటువంటి ఎలిగేషన్స్ మాకు తెలుసు మిస్టర్ హరీష్ రావు. నువ్వు 170 ఎకరాలు మెదక్ దగ్గర ఏ రకంగా ఒక మాజీ గవర్నర్ వారి హస్బెండ్ తో ఏ రకంగా అయితే నువ్వు చేసుకున్నావో పాల ప్రొడక్షన్ యొక్క యూనిట్ మా దగ్గర సమాచారం ఉంది. నేను ఆ డీటెయిల్స్ కి పోయేటువంటి ముందుకు దోస్ ఆర్ ఎలిగేషన్స్ ఐఎమ్ మేకింగ్. కానీ ఇక్కడ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి దానికి ఒక ఇట్ గోస్ ఆన్ రికార్డ్. ఆ రికార్డులో వెళ్తున్నటువంటి ఎంత అపారమైన అనుభవం ఉంది ఆయనకి. ఆయన ఇట్ ఈస్ నాట్ ఏ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా, హీ ఈజ్ మల్టిపుల్ టైమ్స్ హీ హాస్ వన్. హీ నోస్ వాట్ గోస్ ఆన్ రికార్డ్, వాట్ డజంట్ గో ఆన్ రికార్డ్. అటువంటి మనిషి ఈ రకంగా కానీ అసెంబ్లీలో హరీష్ రావు లేవనెత్తినటువంటి అంశాలన్నీ కూడా పక్కా ఆధారాలతో సహా ఆయన నిరూపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా చాలా కేటగరికల్ గా చూపిస్తూ ఉన్నారు. మీరు ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు, గతంలో ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు, ఎంత నిధులు ఖర్చు పెట్టారు, తర్వాత ఈసారి ఏ రకంగా ఇంత భారీగా అంటే అంకెల గారడీ చేయడం తప్ప అవన్నీ కూడా అమలులో ఏ రకంగా సాధ్యమైనటువంటివి, అంటే అరచేతిలో వైకుంఠం చూపించి మళ్ళీ ఇంకోసారి ప్రజలను మోసం చేయాలి అనేటువంటి ఉద్దేశం తప్ప ప్రభుత్వానికి ఇంకొకటి లేదు అని చెప్పారు. రైతు భరోసా విషయము, రైతు రుణమాఫీ విషయము, ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి ఫాల్స్ ప్రామిసెస్ కావా? రైతు భరోసా మేడం ఈ సీజన్లో నిన్ననే ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఫార్మర్కి, ఎలిజిబుల్గా ఉన్నటువంటి ఫార్మర్స్, వాళ్ళలాగా రాళ్ళు రప్పలు ఉన్న వాళ్ళకి, మౌంటైన్స్లో ఉన్నటువంటి పొలాలకి, లేకపోతే ఆ మల్లారెడ్డి ఆయన 700 ఎకరాలు 800 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి, అటువంటి వ్యక్తులకి ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా లేదు. ఎవరైతే ఎలిజిబుల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళని కేటగారికల్గా గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబుల్ ఉన్నటువంటి ఫార్మర్స్కి ఇవ్వాలి కదా, అదే గవర్నమెంట్ యొక్క తాపత్రయం, అది ఇస్తున్నది. రైతు రుణమాఫీ గురించి ఎలిజిబుల్ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నటువంటి వారికి, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నటువంటి వారికి, టైటిల్ ఇష్యూస్ ఉన్నటువంటి వారికి ఆపడం జరిగింది. అదే ప్రతిసారి ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్పేస్తారు. ప్రతిసారి అడిగినప్పుడు ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది అని చెప్తారు. No, ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా సరే, ఇఫ్ యూ సీ మోర్ దాన్ 70% అయితే ఇట్ ఈస్ అ సక్సెస్. ఇట్ కుడ్ బి ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆరోగ్య బీమా కానివ్వండి, ఏ స్కీమ్ అయినా సరే, వారి గవర్నమెంట్లో ఉన్నా సరే, మేమున్నా సరే, ఏ గవర్నమెంట్ అయినా 70% 75% ఒకవేళ అమలు చేస్తే మాత్రం ఇట్ ఈస్ అ సక్సెస్. బికాస్ 20-25% అనేది పీపుల్ మే నాట్ బి ఎలిజిబుల్, ఐడెంటిఫై కాలేరు, ఏదో ఒకటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి, ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి సరిదిద్దుకోవడానికి గవర్నమెంట్కి కూడా ఆపర్చునిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాని అసలు ఎవరికి జరగట్లేదు, ఏమీ జరగట్లేదు అని చెప్పేసి మిస్టర్ హరీష్ రావు గారు ఏదైతే మాట్లాడుతున్నారో అది మాత్రం పచ్చి అబద్ధం. రైట్ అండి, రైట్. సుబ్రత్ గారు,
సో 6 గ్యారెంటీలపై ప్రైవేటు బిల్ అనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఒక డ్రామా అని చెప్తున్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి మీరు ఇచ్చినటువంటి 100 హామీలకు ఎన్నింటికి చట్టబద్ధత కల్పించారు? మీరు ఇచ్చినటువంటి దళిత బంధు హామీకి చట్టబద్ధత కల్పించారా? నిరుద్యోగ భద్రత దీని గురించి చట్టబద్ధత కల్పించారా? అప్పుడు 10 ఏళ్లలో మీరు చేయనటువంటి దాన్ని ఇప్పుడు మీరు చేస్తూ, అంటే జస్ట్ మీరు రాజకీయంగా మీ ఉనికిని మీరు చాటుకోవడం కోసం ఆడుతున్నటువంటి డ్రామాలుగా కొట్టిపారేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి దిలీప్ ఆచారి గారికి, నుమాన్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా ఈరోజు వాస్తవానికి వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని మాత్రమే మేము ప్రస్తావిస్తున్నాం, దానికి సంబంధించింది మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఈరోజు 6 గ్యారెంటీలు అనే విషయానికి ఎందుకు వచ్చింది? 6 గ్యారెంటీల్లో అనేక అంశాలు, స్త్రీలకు సంబంధించి ప్రతి నెల 2500 కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు భరోసాకు సంబంధించి 5 లక్షల భరోసా కార్డు కావచ్చు, స్కూటీలు కావచ్చు, రైతులకు సంబంధించి, రైతు కూలీలకు సంబంధించి, కౌలు రైతులకు సంబంధించి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ కూడా 6 గ్యారెంటీల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్యారెంటీ కార్డులు పంచుతూ 100 రోజుల్లో ఇవన్నీ కూడా అమలు చేస్తాం. అదే విధంగా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము వీటికి చట్టబద్ధత తీసుకొని వస్తామని చెప్పి రాహుల్ గాంధీతోని, సోనియా గాంధీతోని, ప్రియాంక గాంధీతోని చెప్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 7 తారీఖు రోజు రేవంత్ రెడ్డి గారు మొదట సంతకం చేసినటువంటిది ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత తీసుకురావడానికి సంబంధించిన అంశం మీదే సంతకం పెట్టింది. కానీ ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 2 సంవత్సరాల 3 నెలల కాలం, 3-4 నెలల కాలం గడిచిపోయినప్పటికీ ఇప్పటి వరకు ఆ ఫైల్ ఏందో, దాని ప్రొసీజర్ ఏందో, ఎక్కడ ముందరకు పోయిందో తెలియదు, వెంటకు పోయిందో తెలియదు, ఎక్కడ పోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో. ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఏంటంటే 100 రోజుల్లో ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి స్పష్టంగా గ్యారెంటీ కార్డులను వంచారు. దాని విషయంలోనే బీఆర్ఎస్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి పార్టీగా ఈ రోజు రైతుల విషయానికి వస్తే వాళ్ళు ఏం చెప్పారు? ఆ రోజు కేసీఆర్ గారు 2 పంటలకు మాత్రమే ఇస్తున్నాడు, 3 పంటలకు ఎందుకు ఇయ్యడు కేసీఆర్ అని ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా డిసెంబర్ 1 నెల ఆగితే మీకు 15,000 చొప్పున మేము రైతు భరోసా ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, రైతు కూలీలకు కూడా 12,000 ప్రతి సంవత్సరం ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కౌలు రైతులకు కూడా, రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తాన రేవంత్ రెడ్డి గారు అవన్నీ కూడా మాటలు బుట్టదాఖలు చేసి మొత్తం కూడా ఈ రోజు రైతులకు 3 విడతల రైతు భరోసా ఎగ్గొట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా రైతుల పక్షాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ సకాలంలో అమలు చేయలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం బీఆర్ఎస్ చేసినటువంటి తెలంగాణ మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మీరు చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పుకు నెల మిత్తి కట్టడానికే మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు వాళ్ళకి సరైనటువంటి అంచనా లేకపోవడం, ఖజానా పరిస్థితి తెలియకపోవడం వల్ల ఇచ్చినటువంటి కొన్ని ప్రామిసెస్, ఈవెన్ దో స్టిల్ దే ఆర్ ఫైటింగ్, దాని గురించే ఫైట్ చేస్తున్నారు. ప్రజలకు ఒక రోజు అటో ఇటో కానీ ఖచ్చితంగా చేసే తీరుతామని కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు. రోజా గారు, మీరు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని మీరు మాట్లాడుతున్నారు తప్ప మనం ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళం. మనం గత 20 రేవంత్ రెడ్డి చెప్పిందే మీరు జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఉన్నారు. రాష్ట్ర ఖజానా లంకె బిందెలు ఉంటాయేమో అనుకున్నాము, కానీ అవి మట్టి కుండలని తెలిసింది వచ్చిన తర్వాత అని చెప్పారు. కాదు మేడం, ఇప్పుడు ఈ రోజు ఇట్లా అదే మాటలు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నన్ను చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తున్నారు ఢిల్లీ పోతే అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, నన్ను కోసుక తిన్నా గానీ డబ్బులు రావని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ అని చెప్పేసి 1.5 కోట్లు వెచ్చించి నేను మూసీ సుందరీకరణ చేస్తా అని చెప్తున్నాను. అది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పైసలు లేవని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రపంచ సుందరిల పోటీలో పెట్టేసి 100 కోట్లు వెచ్చినటువంటి చూసినాం. అదే విధంగా పైసలు లేవు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి 100 కోట్లు పెట్టినటువంటి చరిత్ర చూసినాం. ఈ రోజు ఏం అప్పులు చేసినాం? తెలంగాణలో గత కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో చేసినటువంటి అప్పులకు సంబంధించి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వము గ్యారంటీలు ద్వారా ఎంత చేసింది, గ్యారంటీయేతర రుణాలు ఏం చేసింది, మొత్తం స్పష్టంగా మొత్తం తెలంగాణకు ఉన్నటువంటి అప్పులు 3.5 లక్షల కోట్లు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని ఇంకా మనము ఎన్ని సందర్భాల్లో చెప్పినా గానీ అదంతా కూడా వీళ్ళు చెప్పినటువంటి లెక్కలు. ఈ రోజు ఒక సందర్భంలో 4 లక్షలు అన్నారు, 5 లక్షలు అన్నారు, వాళ్ళు ఈ రోజు 8 లక్షలకు పోయింది రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు చేసినటువంటి అప్పులు మాత్రం ఈ 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు చేసిన అప్పులు 3.5 లక్షల కోట్లు.
అప్పులు చేసి వీళ్ళు నిర్మించినటువంటిది ఏమైనా ఉందా? ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినరా? ఓ మల్లన్న సాగర్ బ్యారేజ్, ఒక మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టినరా? ఏం కట్టిర్రు వీళ్ళు? సెక్రటరియట్లు కట్టిర్రా? కలెక్టరేట్లు కట్టిర్రా? ఏం కట్టిండ్రు? ఏమీ కట్టలేరు, ఏమీ చేయలేరు. మొత్తం కూడా వాళ్ళు ఈరోజు మొత్తం వాళ్ళు చేసేటటువంటిది మొత్తం ఢిల్లీకి మూటలు అప్పచెప్పడం. ఎక్కడ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పక్షాన వాళ్ళకి మూటలు అప్పచెప్పే దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగుతుంది. అందుకే ఈ రోజు రైతుల పక్షాన కావచ్చు, తెలంగాణ ప్రజల మహిళల పక్షాన మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు, మీరు ఎక్కడ పోయింది ఆ గ్యారంటీలు అమలు చేస్తామని మీరు స్పష్టంగా చెప్పిండ్రు. మీరు రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టిండ్రు, మొదటి సంతకం దాని మీద పెట్టిండ్రు. కాబట్టి దానికి సంబంధించి మీరు ఈరోజు చట్టబద్ధత తెస్తామని చెప్పినటువంటి దాని విషయంలోనే మేము ప్రైవేట్ బిల్లు పెడుతున్నాం. ఈ రోజు నిజంగా గాంధీ వారసులు అయితే మీరు నిజంగానే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే, సోనియా గాంధీ నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే తప్పకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రైవేట్ బిల్లుకి సహకరించాలి. మరి ఇంకెవరి నాయకత్వంలో నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఈ రోజు మళ్ళీ రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, 100 రోజులలో మేము చట్టబద్ధత ఇస్తామన్నది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వేస్తుంది? ఇది వాళ్ళు అన్నటువంటి అంశం. ఈరోజు రాహుల్ గాంధీ అన్న అంశం చట్టబద్ధత తెస్తాం, 100 రోజుల్లో చట్టబద్ధత తెస్తాం అని చెప్పినటువంటిది దానికి అనుగుణంగానే కదా మేము బిల్లు తెస్తుంది. కాబట్టి ఈ బిల్లుకి నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరిచేటటువంటి ఎమ్మెల్యేలు అయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెచ్చేటటువంటి బిల్లుకి తప్పకుండా మద్దతు ఇవ్వాల్సిందే. ఈ రోజు నేను కూడా అనుకుంటే ఏంటంటే బీజేపీ కూడా తప్పకుండా ఈ బిల్లుకు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఈ రోజు కూడా చలో అసెంబ్లీ అని చెప్పి ఈ ఇష్యూకి సంబంధించి ప్రజల ఇష్యూ కాబట్టి 100% బీజేపీ కూడా మాతో కలిసి వస్తుంది అనుకుంటున్నాం. చలో అసెంబ్లీ కూడా ఒక పొలిటికల్ స్టంట్, అదొక డ్రామా అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మాట్లాడదాం, బీజేపీ నాయకులతో మాట్లాడదాం. దిలీప్ ఆచార్య గారు ఏంటంటే రోజా గారు తప్పకుండా వీళ్ళు చేసేటటువంటి వినాదాలు ఏంటంటే ఒక్క విషయం నేను చెప్తాను. వరికి సంబంధించి ఆ రోజు గతంలో కేంద్ర ప్రభుత్వంతో పేచి నడిచినప్పుడు, కేంద్ర ప్రభుత్వం కొననన్నప్పుడు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ డబ్బులు ఇచ్చి దాని నుండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుండి కొనిపించడం జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో జరిగినటువంటిది రాష్ట్రానికి కేంద్రానికి పంచాయతీ నడుస్తుంటే రేవంత్ రెడ్డి గారు రైతు ధర్నా అని పెట్టేసి మోడీ కొంటే నువ్వేమో బ్రోకర్వా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న పోయి అక్కడ సిద్దిపేటలో పోయి 50 లక్షల మెట్రిక్ టన్నులే ఉంటది కాబట్టి 50,000 మెట్రిక్ టన్నులే ఉంటది కాబట్టి మిగతాదంతా మీరు ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించాలని చెప్పేసి చెప్పకనే ఆయన నేను ఒడ్లు కొనుగోలు చేయను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆయనది ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని వారు రీఓపెన్ చేస్తున్నారు, ఇనిషియేట్ చేస్తున్నప్పుడు, లాంచ్ చేస్తున్నప్పుడు వారు చెప్పినటువంటి మాట, ప్లీజ్ ప్రత్యామ్నాయ పంటలను కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అనే ప్లేస్ లో ఓకే అండి, డోంట్ కన్ఫ్యూజ్ ప్లీజ్. ఒక్క నిమిషం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలైన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుడ్డుకు లింకు పెట్టి మాట్లాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. మా ఇద్దరు మంత్రులకు నేను సూచన చేస్తున్నా, ఈ సమావేశాలలోనే మీరు పంట మార్పిడి విధానం మీద ఏ విధంగా రైతులను ప్రోత్సహించాలనుకుంటున్నామో, వరి ఒక్కటే పరిష్కారం కాదు. వరి పండించడంతో రైతులకు లాభమే గాని అత్యధిక లాభం లేదు. కాబట్టి ఈ ఆలోచన చెప్పండి మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా అధికారంలోకి రాకముందు ఒక రకంగా, అధికారంలోకి వచ్చినాక ఒక రకంగా. మళ్ళీ మాట్లాడదాం. దిలీప్ ఆచార్య గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ దిలీప్ ఆచార్య గారు బీజేపీ చేపట్టినటువంటి చలో అసెంబ్లీని అది కూడా ఒక పొలిటికల్ స్టంట్ కాదు, అది కూడా ఒక పొలిటికల్ డ్రామాగా కాంగ్రెస్ నేతలు పేర్కొంటూ ఉన్నారు. శాంతియుతంగా జరగాల్సినటువంటి అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడానికి ప్రయత్నించడం ద్వారా బీజేపీ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటోంది? బడ్జెట్లో ఎక్కడ తప్పు ఉంటే అక్కడ పాయింట్ టు పాయింట్ చర్చించాల్సింది పోయి చలో అసెంబ్లీ వల్ల మీరు సాధించేది ఏమైనా ఉందా?
రాజకీయంగా హంగామా చేయడం తప్ప అనేటువంటి విమర్శ. రోజా గారు Yeah. నమస్కారం మీకు, అదేవిధంగా ప్యానలిస్టులకి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం చేసినా ప్రజల దృష్టితోటి ఆలోచన చేస్తుంది, ప్రజల దృష్టితోటి మేము ముందుకు వెళ్తాం. మాకేమి వ్యక్తిగత ఎజెండాలు పర్సనల్ ఎజెండాలు లేవు. రోజా గారు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ రోజు జరిగిన హైకోర్టు విచారణ సందర్భంగా ఫైనాన్స్ సెక్రటరీని వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి 4 నెలల క్రితము హైకోర్టు ఆదేశించింది. Yes. కారణం తెలుసా? మిత్రులకు తెలుసా కారణం? కాంగ్రెస్ మిత్రులకు తెలుసా? మ్మ్. 2 సంవత్సరాల నుంచి విశ్రాంత ఉద్యోగులకి వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేదు కాబట్టి 4 నెలల లోపల మీరు బకాయిలు చెల్లించాలని చెప్పి ఆర్డర్ ఇచ్చిండ్రు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత వారు చెల్లించకపోతే కోర్టు ధిక్కరణ కేసు వేసిండ్రు వాళ్ళు, విశ్రాంత ఉద్యోగులు. దానికి కూడా హాజరు కాకుండా ఈరోజు అసెంబ్లీ ఆ సమావేశాల నెపం చెప్పి హైకోర్టులో హాజరు కాకపోతే మేము అర్ధరాత్రి వరకు కూడా హైకోర్టు మీకోసం తెరిచే ఉంటది, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే, తమాషా చేయకూడదని చెప్పి ఈ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడం అయింది. ఒకవేళ మీరు వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు కావాలనుకుంటే ముందే నోటీస్ ఇవ్వాలి కోర్టుకి. మీరు కబుర్లు చెప్పకండి, మిమ్మల్ని తీసుకొని వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తాం, అవసరం అనుకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టు ముందర నిలబెడతామని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీకి తాకీదులు ఇవ్వడం జరిగింది హైకోర్టు ఈ రోజు. ఎందుకు ఇచ్చిందండి? ఈ దుర్భరమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు గ్యారంటీల విషయం పక్కన పెడతాం రోజా గారు. విశ్రాంత ఉద్యోగులు తమ డబ్బులు దాచుకున్న పాపానికి ఆ డబ్బులు మీరు తీసుకొని ఎంజాయ్ చేస్తా ఉన్నారు, పక్కదారి పట్టించి దారి మళ్లించి ఆ నిధులని. 19,000 కోట్ల రూపాయలు మేడం, 1,000, 2,000 కోట్ల రూపాయలు కాదు, 19,000 కోట్ల రూపాయలు విశ్రాంత ఉద్యోగులకి వీళ్ళు బకాయిలు పడ్డరు. 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పిర్రు నెల. ఎందుకు చేయలేకపోతున్నారు? 2 సంవత్సరాల నుంచి దద్దమ్మ ప్రభుత్వం కాబట్టి. ఇంతకుముందు చెప్పిండు కదా మిత్రుడు, దద్దమ్మలు అని మాట్లాడిండు కదా. ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం కాబట్టి చేష్టలుడికి చూస్తా ఉంది, ఆ ఉసురు పోసుకుంటుంది విశ్రాంత ఉద్యోగుల డబ్బులు దాపెట్టుకొని. చనిపోతున్నారు మేడం విశ్రాంత ఉద్యోగులు, సమయానికి వైద్యం అందక, డబ్బులు లేక, వైద్యం చేయించుకునే స్తోమత లేక వారు చనిపోతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 80 మంది విశ్రాంత ఉద్యోగులు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో చనిపోయినరు. ఎవరు బాధ్యత వహిస్తారు? రేవంత్ రెడ్డి గారు, ఘనత వహించిన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మేడం ఈ ఆర్థిక సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరం లోపల కేవలం 9 నెలల కాలం లోపల 69,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. నిస్సిగ్గుగా బడ్జెట్ లో ప్రకటించుకున్నారు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తాం ఈ సంవత్సరం అని చెప్పి బడ్జెట్ లో ప్రకటించుకున్న ప్రభుత్వం గొప్పగా. కానీ మేము అప్పులు చేసే 1,00,000 కోట్లు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తా ఉన్నారా? లేదనుకుంటే 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తా ఉన్నారా? వృద్ధులకి 4,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారా? ఎందుకు చెప్పలేకపోతున్నారు? రైతు భరోసా గురించి ఇంత గొప్పగా చెప్తా ఉన్నారు. 3 రైతు భరోసాలు ఎగ్గొట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతులకు బకాయి ఉంది ఇప్పటికీ. ఏం మాట్లాడతారు? ఒక్కటంటే ఒక్కటి. ఈ ప్రభుత్వము పోయినసారి బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెట్టిందో అదే విధంగా బడ్జెట్ మళ్ళా దాన్నే డేట్లు మార్చి మళ్ళా చదివిండి బట్టి విక్రమార్క గారు వచ్చి. ఏం కొత్తదనం ఉందండి? ఎక్కడ బాధ్యత తీసుకున్నారండి? ఒక్కటి, మీరు సంవత్సరానికి మీరు బైబిల్, ఖురాను లేదనుకుంటే భగవద్గీత అని చెప్పారు కదా మీ ఎన్నికల మేనిఫెస్టో. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయిస్తామని చెప్పారు కదా. గడిచిన బడ్జెట్, అంతకుముందు బడ్జెట్, ఈ బడ్జెట్, 3 బడ్జెట్లో మీరు కేటాయించిన నిధులు ఎంత? బీసీలకి ఖర్చు పెట్టిన నిధులన్నీ 5,000 కోట్లు చూస్తలేదా ప్రభుత్వం? ప్రజలు చూస్తలేరా? తెలంగాణ సమాజం చూస్తలేదా? మీరేమన్నంటే ఎదుటి వాళ్ళని ప్రతిపక్షాల పైన దుమ్మెత్తి పోసి బుల్డోజ్ చేసుకుంటా ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము అన్ని చేసినాం, అన్ని గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి. ఏం గ్యారెంటీలు అమలు చేసిర్రు? ఎక్కడ గ్యారెంటీలు? మేడం విచిత్రమైన విషయం తెలుసా? వీళ్ళు 200 యూనిట్ల కరెంటు, అదే 200 అదేంది మన గ్యాస్ సిలిండర్ కి 500 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పిర్రు. 5 నెలల కాలం నుంచి గ్యాస్ ఏజెన్సీలకు బకాయి పెట్టిర్రు మేడం. ఆరోగ్యశ్రీకి నిధులు లేవు, ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టిండ్రు.
సరే, ఇక్కడ ఉందండి? తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఇప్పుడు బీజేపీ నాయకులు 3,24,000 మరి కేంద్రం కోట్ల ఇచ్చినటువంటి రూపాయలు హామీల చెప్పారు గురించి కేంద్రం ఇచ్చినటువంటి రోజా గారు. హామీల గురించి కూడా మాట్లాడదామా దిలీప్ ఆచార్య గారు? మేడం నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు చర్చ పెట్టింది ఈ బడ్జెట్ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాని ఖచ్చితంగా తరం గురించి. కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని అదే మీరు అడుగుతారు. చర్చ పెట్టండి, మేము ఆ ఖచ్చితంగా చర్చలో మీరు పాల్గొంటాం. నిరుద్యోగం గురించి బరాబర్ మాట్లాడితే పాల్గొంటాం, మేడం. మీరు ఈ రాష్ట్ర ఇచ్చినటువంటి ప్రభుత్వానికి- ఏటా 2 కోట్ల ఉద్యోగాల పరిస్థితి ఏంటి అని ఖచ్చితంగా వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు అడుగుతారు. మేడం రోజా గారు నేనేమంటున్నానంటే మీరు ఈ ప్రభుత్వంలో మీరు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి బట్టి విక్రమార్క గారు అయితే మీడియా ముందుకు వచ్చి ఒక కార్డు చూపించి దీన్ని భద్రంగా ప్రత్యేకంగా అపురూపంగా దాచుకోండి, 100 రోజుల్లో మేమే మీ ఇంటికి వస్తాం, ఆ కార్డు తీసుకుంటాం, మీకు 6 గ్యారంటీలు ఇచ్చిపోతామని చెప్పిర్రా లేదా మన అందరి ముందర? దాన్ని అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షాల పైన ఉందా లేదా? డెఫినెట్ గా ఉంది. అందుకనే ఈ రోజు అసెంబ్లీ ముట్టడి చేసినాము. ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? ప్రజాస్వామ్యం అని చెప్తా ఉంటారు కదా. రాత్రి నుంచి వేలాది మంది బీజేపీ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేసిండ్రండి? రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్బంధం చేసిర్రు, ముందస్తు అరెస్టులు చేసిర్రు, ఆడికి రాకుండా మొత్తం బారికేడ్లు పెట్టిర్రు, అసెంబ్లీ చుట్టుముట్టు అష్టదిగ్బంధనం చేసి మీరు అసెంబ్లీని నడుపుతారా? ఇది ప్రజాస్వామ్యమా? మీరు ఒకవైపు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం బుక్కు జేబులో పెట్టుకొని తిరుగుతారు కదా, ఇదేం ప్రజాస్వామ్యం? ఎక్కడికక్కడ అరెస్టులు చేసుకుంటా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని ఇప్పటిదాకా అరెస్ట్ చేసి ఇప్పుడు వదిలిపెట్టిర్రు. ఇది మీ ప్రజాస్వామిక పాలన, ప్రజాపాలన? మేము ఏమడుగుతున్నాం మేడం? మీరు చెప్పిర్రు ఆశల పల్లకిలో ఊరేగించిర్రు, మీరు 2 లక్షల జాబులు ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు కదా. గదే 60,000 ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి దిలీప్ గారు? 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాటలు దోకరోడ్ నౌకరీ. One second, నుమాన్ గారు, let him finish. నుమాన్ గారు, జవాకులు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు ఒక్క కదా. నిమిషం నుమాన్ గారు కంప్లీట్ చేయనివ్వండి. ఆచార్య గారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. మిగతా 3 మీకు చూపిస్తున్నాయి, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు మేడం, రోజా గారు, నేను నుమాన్ వారు గారు ఒక్క నిమిషం అండి, మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం. మాట్లాడలేదు. వారు మాట్లాడిన సందర్భంలో నేను దిలీప్ ఆచార్య గారు కంప్లీట్ చేసిన తర్వాత అర్ధ సత్యాలు చెప్తే నేను వినుకుంటా కూర్చున్నా. Yes, ఈ yes. తెలంగాణ సమాజం మొత్తం రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ వినుకుంటా కూర్చున్నారు. Yes. మా వాయిస్ పోతా ఉంటే ఎందుకు బాధ మీరు అవుతుంది? ఒక నిమిషం ఆగండి. నుమాన్ గారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి దయచేసి. Yes, నేను చెప్పండి. కంప్లీట్ చేస్తాను. ఒక 10 సెకండ్ లో కంప్లీట్ చేస్తాను. చెప్పండి, రోజా గారు. చెప్పండి. నేను 10 సెకండ్ లో అన్న ఇంటర్ప్రెటర్ గా కంప్లీట్ చేస్తా. నేను ఏమంటున్నానంటే మీరు 2.5 సంవత్సరాల కాలం జరిగిన తర్వాత కూడా గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి నెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. అరే ఇంకా మీరు ఇప్పుడే ఏమైనా ప్రాథమిక దశలో ఉన్నారు అధికారంలోకి వచ్చి వారి మీద వీరి మీద నెట్టి మేము ఇంకా తప్పించుకోవడం కోసం చూస్తున్నామని చెప్పి మేం కాదు కదా, హైకోర్టు కదా మీకు చెప్పింది, చివాట్లు పెట్టింది. ఇవాళ మీ ఫైనాన్స్ సెక్రటరీ ఎందుకు దొంగలాగా పోయాడ నిలబడాల్సి వస్తుంది చేతులు కట్టుకొని హైకోర్టు ముందల ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల? అవునా కదా? విశ్రాంత ఉద్యోగులకు ఎందుకు ఇయ్యరండి డబ్బులు? మీ జాగిరా ఏమన్నా? వారు దాచుకున్న డబ్బులు ఎందుకు ఇయ్యరు? దానికంటే మేము వచ్చింది మీరు కొత్త దానికంటే నిధులు లేవు. వారు దాచుకున్న డబ్బులు ఏమండి కొర్రమర్రా అని మొత్తుకుంటారంటే వారికి ఎందుకు డబ్బులు ఇస్తలేరు? కనుక మేము ఏమంటున్నామనంటే ఈ ప్రభుత్వము చాతగాని ప్రభుత్వము అన్ని విషయాల లోపల విఫలమైంది, ఫెయిల్ అయింది. కాబట్టి ఈరోజు అసెంబ్లీ ముట్టడి ద్వారా ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగరతో పొడసాలని చెప్పి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం భారతీయ జనతా పార్టీ. కనుక అది తెలిస్తే మొత్తం ఉవ్వెత్తున తరలి వచ్చి వేలాది మంది కార్యకర్తలు లేకుంటే ప్రజలు స్వచ్ఛందంగా అసెంబ్లీ ముట్టడిలో పాల్గొంటే మాకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఎక్కడికక్కడే అరెస్టులు చేస్తున్నారు. గడిచిన రాత్రి నుంచి అరెస్టులు మొదలు పెట్టారు మేడం. కరెక్ట్. ఎక్కడికక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా మామూలు బూత్ స్థాయి కార్యకర్తల ఇళ్లలో పోయి కూడా తీసుకొని వచ్చి ఆ పోలీస్ స్టేషన్లలో పెట్టిర్రు. మీకు ఛాతి కాకపోతే దిగిపోండి, రాజీనామా చేయండి. ఎందుకు ఈ కర్మ మాకు? మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఆ ప్రభుత్వం అవినీతి చేసింది, అక్రమం చేసింది, చక్కగా చేస్తలేదని చెప్పి మిమ్మల్ని తెచ్చిపెట్టుకుంటే ప్రజాపాలన అని చెప్పి ప్రజా కంటక పాలన చేస్తున్నారు. ఎక్కడ కూడా మీరు ప్రజలకు జవాబుదారిగా ఉండరా రోజా గారు? ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారిగా ఉన్నదా? ఎప్పటికి చూడు పంపకాల గురించి ఆలోచన చేస్తారు. భూములు అమ్ముదాం. ఎవడన్నా అరే పొద్దున్న లేస్తే ఏడ భూములు గుంజుకుందాం, భూముల గురించి తప్ప ఇంకొక కార్యక్రమం చేస్తున్నారా మీరు? హింటు పాలసీ తెస్తే భూములు ఉంటారు, లేదనుకుంటే మూసీని రివర్ ఫ్రంట్ అంటే భూములు ఉంటాయి దాంట్లో, లేదనుకుంటే 4th సిటీ అంటే భూములు ఉంటాయి దాంట్లో. ఎక్కడ భూములు లేనివి చెప్పండి మీరు? కేంద్రీకృతమైంది భూముల పైన. మీ దృష్టి మొత్తం భూములు అమ్ముకోవాలి,
వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఆలోచన చేస్తున్నారు తప్ప రైట్ నుమాన్ గారు ఎస్ ఎస్ అమలు చేయాలనే ఆలోచన ఉందా? దిలీప్ ఆచార్య ఎందుకు యా యా చేస్తలేరండి మీరు? రాజీవ్ చాలా యువ ప్రశ్నలు వికాసం అని సంధించారు చెప్పి మిత్రమా. ఒక నిమిషం yes. ప్రశ్నలే సంధించండి మీరు. జీవితం మొత్తం ఇంకో 40 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండండి. ఇంకా ఆగండి. విషయం చెప్పి ముగిస్తా. Yes, మిత్రమా, చెప్పండి. ఆగు. రాజీవ్ యువ వికాసం అని చెప్పి 5 లక్షల రూపాయలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి మేము వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికేటట్టు చేస్తామని చెప్పారు. అవును మేడం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ యువకుల డేటా మొత్తం కలెక్ట్ చేసి సిబిల్ స్కోర్ బాగలేదని చెప్పి గ్రామ పంచాయతీ గోడల పైన ఆ యువకుల పేర్లు అంటించారు. మేడం, వీళ్ళు ఒక్కరికంటే ఒక్క రూపాయి ఇయ్యలేదు, కానీ వాళ్ళను బజార్లకు ఎక్కించారు వీళ్ళకి సిబిల్ స్కోర్ బాగలేదని చెప్పి. ఇంకా ఇంత దారుణం ఎక్కడన్నా ఉందా చెప్పండి రోజా గారు? ఈ ప్రభుత్వం చేసింది లేదు, ఆలు లేదు, చూడు లేదు. వాళ్ళు డిఫాల్టర్స్ అని చెప్పి గోడల మీద ఎత్తిచ్చారు. మీరు కాదా డిఫాల్టర్స్? ఈ రాష్ట్ర ప్రభుత్వం డిఫాల్టర్ కాదా మేడం? కరెక్ట్ నేను సూటిగా అడుగుతున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుమాన్ గారు you should answer. డిఫాల్టరా కాదా? Yes, yes. గ్యారెంటీలు అమలు ఓకే దిలీప్ ఆచార్య గారు ప్లీజ్ మీకు చెమటలు పెడుతున్నాయి దిలీప్ గారు, జర రిలాక్స్ గా అండి, ఒక గ్లాస్ వాటర్ తాగండి. మీరు చాలా ప్రశ్నలు అడిగారు, అన్నిటికీ సమాధానం చెప్తాను నేను. ఏమైతే మీరు మాట్లాడుతున్నారో యూఆర్ టాకింగ్ అబౌట్ పెన్షన్ బెనిఫిట్స్ గురించి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయినప్పుడు, మేడం ఒక్క నిమిషం మనం గుర్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిటైర్మెంట్ కాల పరిమితిని పెంచినటువంటి ఈ యొక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. వారు ఆనాడు కోవిడ్ తర్వాత వారు ఎప్పుడైతే రిటైర్మెంట్ మీరు 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ వాళ్ళ BRS దగ్గరికి వెళ్ళిపోతారు. మీరు కొంచెం వాటర్ తాగండి. మీరు ఫస్ట్ మీరు ఆగండి, మీరు వాటర్ ఇస్తామని చెప్పిర్రా లేదా? ఆగండి, నేను సమాధానం నెలకు చెప్తాను. 700 కోట్లు రిలీజ్ చేస్తామని ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్పిందా ఒక్క లేదా? నిమిషం దిలీప్ ఆచార్య yes yes నేను రోజా సమాధానం గారు మీరు చెప్తాను. సూటిగా అడగండి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెలకు 700 కోట్లు ఒక రిలీజ్ గ్లాస్ చేస్తామని ఆఫ్ వాటర్ చెప్పిర్రా లేదా? తాగండి, మీరు అంతలో సమాధానం చెప్తాను. మీరు ఆగండి. మీరు నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే వారు కాల పరిమితిని అనేది పెంచారు మేడం. వారు పెంచి 3 years 58 ఉండేది, దాన్ని 61 కింద పెంచారు. ఎందుకు పెంచారు అని అంటే ఆ టైంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్కి వారు ఇవ్వాలి వస్తుంది డబ్బులు, గవర్నమెంట్ దగ్గర ఖజానా లేదు కాబట్టి వీరిని 3 సంవత్సరాల తర్వాత ఏదైతే గవర్నమెంట్ వస్తుందో మనం ఉంటామో పోతామో తెలియదు, దానిని డిఫర్ చేద్దామనే ఏకైక ఉద్దేశంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ వారి యొక్క కాల పరిమితిని పెంచినటువంటి మాట ఇది వాస్తవం. ఇది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు రిటైర్మెంట్ అయినటువంటి వారికి ఈ రోజు ప్రతి నెల జీతం అనేది 1st తారీఖున జీతం వస్తుంది. ఇది కాదా? ఇది వారు ఉన్నప్పుడు జీతాలు 10వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, 15వ తారీఖు ఇష్టం వచ్చినట్టు వచ్చేది. జనాలు అప్పులు చేసేవారు, ఇబ్బందులు, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది లేకుండా పోయేది. ఓకే ఈ 19 రిటైర్డ్ ఉద్యోగుల 19,000 కోట్ల రూపాయల మాట ఏంటి? కోర్టు మొట్టికాయల మాట ఏంటి? వస్తున్నాను. ఫైనాన్షియల్ డిసిప్లిన్ తప్పుతున్నటువంటి గవర్నమెంట్ లో ఈ రోజు గాడిన పెట్టేటువంటి బాధ్యత మేము తీసుకున్నాము ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే ఫైనాన్స్ సెక్రటరీ గారికి వారు ఏదైతే అంటున్నారో హైకోర్ట్ హస్ గివెన్ ఎ డైరెక్షన్. Yes, that is part of a judicial review. Government accountability గురించి, గవర్నెన్స్ అకౌంటబిలిటీ ద్వారా వారిని పిలవడం 1 year before ఆదేశాలు ఇచ్చిందండి. పిలిచినంత మాత్రాన వారు పిలిచిన ఆగండి సార్, వాళ్ళని అవుతుంది. 1 year before హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది 4 నెలల లోపల చెల్లించమని చెప్పి. హైకోర్టు చెప్తారు సార్, హైకోర్టు చెప్తే సుప్రీంకోర్టు కూడా చెప్తారు. వాళ్ళ డబ్బులు కావా? నేను అంటున్నా ఆగండి, వాళ్ళకేమైనా భిక్షమేస్తున్నారా మీరు? ఆగండి, నేను చెప్తున్నా. నేను గవర్నమెంట్ ఏదైతే రిటైర్మెంట్ అయిపోయి ఉన్నారో ప్రతి ఒక్కరికి ఫేజ్డ్ మేనర్ లో వారు విడుదల చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది నేను అనడం కాదు, ముఖ్యమంత్రి వర్యులు స్వయానా చెప్పారండి ఈ మాట. అందరికి ఒకటేసారి లంసమ్ గా 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయలు కూడా కొంతమందికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అవునండి, వాళ్ళ డబ్బులండి. నేను కాదనడం లేదు, కానీ ఇక్కడ డిసిప్లిన్ లేనటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు కదా, అందుకని చెప్పేసి వారిని వీలైనంత త్వరగా వారికి ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఫైనాన్స్ సెక్రటరీ హైకోర్టుకి వెళ్ళినంత మాత్రాన వారేదో దోషిగా, ఈ గవర్నమెంట్ ఏదో దోషిగా వెళ్ళి నిలబడడం లేదండి. ఇట్ ఇస్ గవర్నెన్స్ అకౌంటబిలిటీ ప్రకారంగా అక్కడ వారు వెళ్ళడం జరుగుతుంది, సమాధానం ఇస్తారు. 100% నాకు తెలుసు గవర్నమెంట్ విల్ రిప్లై ఆన్ బిహాఫ్ ఆఫ్, అక్కడ మాకు ఏజీ ఉంటారు, ఎక్సలెంట్ అడ్వకేట్ జనరల్ ఉంటారు, దే ఆర్ గోయింగ్ టు రెస్పాండ్ టు ఇట్. మీరు తొందరపడకండి. రెండో విషయం, మీరు ఏదైతే మాట్లాడారో మీకు డబ్బులు లేకపోతే మీరు రిజైన్ చేసి తప్పక జరుపుకోండి అని చెప్పేసి దిలీప్ గారు ఇదే మాట నరేంద్ర మోదీ గారికి, మీ దగ్గర 8 మంది ఎంపీలు ఉన్నారే, 2 కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నారే, వారికి పోయి చెప్పండి. కేంద్రానికి 53,000 కోట్ల రూపాయలు GST రూపాన
తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం మనం కాంట్రిబ్యూట్ చేస్తుంటే మనకు వచ్చేది ఎంత, జిఎస్టీ మనకి రిటర్న్ లో ఎంత ఇస్తున్నారో ఒక్కసారి లెక్క తెలిచండి. మీరు రేవంత్ రెడ్డి గారిని అడగండి. గవర్నమెంట్ నిన్న దగ్గర అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఆర్థిక రేవంత్ రెడ్డి ఇబ్బందులు గారిని ఉన్నప్పుడు అడగండి. పెద్దన్నలాగా ఒక్క ఉండి నిమిషం కాపాడాల్సిన బాధ్యత రోజా గారు, Yes, yes, yes. Yeah, దిలీపాచారి గారు. రేవంత్ రెడ్డి గారు ఆగండి ఇక మీరు. మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు తెలుసా? కేంద్రం ఒక్క రూపాయి పూర్తిగా ఇవ్వలేదండి. సహకరిస్తుంది. కేంద్రం కేంద్రం ఒక్క నిధులు రూపాయి సమకూరుస్తా ఇవ్వలేదు. ఉంది. కరెక్ట్ కరెక్ట్ కేంద్రం నుమాన్ గారు మీరు వినాలి ఇది. నుమాన్ గారు మీరు దయచేసి వినండి ఒక్క దిలీపాచారి గారు నిమిషం, చెప్పేది నుమాన్ గారు. నేను వేరే విషయం మాట్లాడతలేను, మీరు అన్న మాటకే మాట్లాడుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా వారు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి. Yes. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది, మాకు అన్ని రకాలుగా కేంద్రం నుంచి నిధులు వస్తా ఉన్నాయి. అందుకనే మేము మెట్రో రైలు కానీ లేదనుకుంటే రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి కానీ అన్ని వాటికి సంబంధించిన యుద్ధ ప్రాతిపదికన తీసుకొని పోతున్నాము. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి మేము అమరావతికి కొత్తగా రోడ్డు లైన్ వేయాలనుకుంటున్నాం, 12 లైన్ల రోడ్డు వేయాలనుకుంటున్నాం. దానికి కూడా నిధులు ఇస్తామని చెప్పారు. వారికి ధన్యవాదాలు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. నుమాన్ గారు మీరు ఇక్కడ ఒక మాట, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే ఎట్లా? సమాధానం చెప్తా. Yeah, వక్రీకరించి చెప్పండి ఇప్పుడు. మీరు భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ భారతీయ జూటా పార్టీ అని అనుకుంటున్నారు. మీరు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు అని అంటే నేను చెప్తున్నా, ఆగండి. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు ఏదైతే 2 ప్రాజెక్టుల గురించి చెప్పారో, ఆగండి దిలీప్ గారు, మీరు ఆగుతారా? మీరు ఆగండి. అరే, ప్రజలకి మాట వినబడదు. ఒక్క నిమిషం. Yes, yes. దిలీప్ గారు, దిలీపాచారి గారు, దిలీపాచారి గారు. दिलीप गारू 15 लाख रुपये क्या हो गया? $94 कहाँ पे नाच रहा है, डांस कर रहा है? 2 करोड़ नौकरी क्या हो गया है? आज पार्लियामेंट में नरेंद्र मोदी क्या बात किया है? ప్రజలందరూ చూస్తున్నారు మిత్రమా. చేతగానిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ప్రధానమంత్రి గారు, ప్రజలందరూ ఎల్పిజి సిలిండర్ చెప్పండి. Yes. 2008లో యూపీఏ గవర్నమెంట్ పాలన లోపల డాలర్ విలువ ఎంత అండి చెప్పండి? అండర్ 50. 2008లో డాలర్ విలువ ఎంత? అండర్ 50 ఉండే. మరి ఇప్పుడేమైంది? మీరు దీపైనప్పుడు ఎంత? ఏమైంది? మీరు దీపైనప్పుడు ఎంత? 64. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు డాలర్ విలువ ఎంత? 64. దీపైనప్పుడు మీ చాతగాని ప్రభుత్వం దీపైనప్పుడు ఎంత? 64. ఎట్లా 64? 65 ఎట్లా అయింది? 47 నుంచి 65 రూపాయలు ఎట్లా అయింది? మీకు ఎకనామిక్స్ నేర్పిస్తాను. నేను ఎకనామిక్స్ రైట్. అమెరికాలో నేను పాఠాలు చెప్పాను. నేను మిమ్మల్ని ఒకసారి నేను కూర్చోబెట్టుకొని పాఠాలు చెప్తాను. ఇక మీ పాఠాలు నేను చెప్తాను. నేను అమెరికాలో మైక్రో ఎకనామిక్స్ పాఠాలు చెప్తాను. రైట్. మీ చిదంబరం గారు కూడా నేర్పిస్తాను నేను పాఠాలు. ఒక్క నిమిషం అండి, మనం రాష్ట్రం గురించి మాట్లాడదాం దయచేసి. నుమాన్ గారు, దిలీపాచారి గారు ఒక్క నిమిషం ఆగండి. రైట్. ఒక్క నిమిషం దిలీపాచారి గారు సరే ఆగండి. దిలీపాచారి గారు మీరే అన్నారు కదా ఇందాక, తెలంగాణ రాష్ట్రము, అసెంబ్లీ, అప్పులు, హామీలు, ఎగవేతలు, వీటి గురించే మనం కన్ఫైన్ అవుతాం. దయచేసి మీరే అన్నారు. ఎస్ రైట్. కన్క్లూడ్ చేయాలి మీరు. నుమాన్ గారు కన్క్లూడ్ చేయండి. మేడం ఇక్కడ ఘర్షణ వాతావరణం కాదు. లెట్ us have a meaningful debate. ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి రాష్ట్రాలు చేయకండి దిలీప్ గారు ప్లీజ్. రైట్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి దయచేసి ప్లీజ్. చెప్పండి. మీరు మా మీద ఆరోపణలు చేయడం కోసం మాట్లాడకండి. నేను మాట్లాడతాను, మీరు ఆగండి. అవాస్తవం ఏదో చెప్పండి. ఓకే దిలీప్ గారు ఒక్క నిమిషం. ప్లీజ్ నుమాన్ గారు కన్క్లూడ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వారు ఏదైతే అన్నారు ముఖ్యమంత్రి వర్యులు, ఎస్ మాకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క పనికి ఢిల్లీకి పోయి అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లను కానివ్వండి, అమిత్ షా గారిని కానివ్వండి, నరేంద్ర మోదీ గారిని కానివ్వండి, కలిసి వారి యొక్క ప్రతిపాదనలో మా యొక్క ఎంపీలు మా యొక్క బృందంతో పోయి ముఖ్యమంత్రి వర్యులు అక్కడ ముందు పెట్టడం జరిగింది. అప్రూవల్ వచ్చినంత మాత్రాన బడ్జెట్ ఇచ్చినంత మాట కాదండి. 53,000 కోట్ల రూపాయలు మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ప్రపోర్షనేట్ డబ్బులు మాకు రావట్లేదనే మాట నేను చెప్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏదైతే బడ్జెట్ ఎలొకేషన్ జరిగిందో, కేంద్రంలో జరిగినటువంటి బడ్జెట్ ఎలొకేషన్, దిలీప్ గారు ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈల్డ్ అండి ప్లీజ్. మీరు ఈ రకం మాట్లాడకండి దిలీప్ గారు.
రెండో విషయము, కేంద్రం ఏదైతే బడ్జెట్ అలొకేట్ చేస్తుందో తెలంగాణకి బడ్జెట్ అలొకేషన్ 0 జరిగింది. Okay. మనకు కావాల్సినటువంటి మామ్నూర్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, కాజీపేట్ రైల్ ఫ్యాక్టరీ కానివ్వండి, మనల్ని ఐటీఐఆర్ చెప్పండి, ప్రాజెక్ట్ మరి స్క్రాపేజ్ చేయడం మనం జరిగింది. ఏం చేయాలి? బయ్యారం స్టీల్ మామూలు ఫ్యాక్టరీ కానివ్వండి, ఎయిర్పోర్ట్ అవుతుంది. దీని గురించి నేను లేదంటే మాట్లాడుతున్నాను. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మనకి రైట్ అండి, ఓకే, రైట్ ఓకే. కేంద్రం బీఆర్ఎస్ నాయకులతో చెప్తాను. మాట్లాడాలి. ఒక నిమిషం అండి, ప్లీజ్ మీరు ఇద్దరు ఆగండి. ఎస్, సుప్రత్ పటేల్ గారు, నిరుద్యోగం గురించి ఇవాళ మీరు కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నారు కదా, మరి మీ హయాంలో 10 ఏళ్లలో ఒక టీఎస్పీఎస్సీ సక్రమంగా నడపలేక పేపర్ లీకేజీలతో రకరకాలుగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కదా అన్నాడు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే వాళ్ళు 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినటువంటి ఘనత మాది అని చెప్తున్నారు వాళ్ళు. రోజా గారు, మీరు కూడా అన్ని తెలిసినాక కూడా 30,000 ఉద్యోగాల నియామక పత్రాలు మాత్రమే అమలు చేశారు. నోటిఫికేషన్లు ఆయన వేయలేడు, ఎగ్జామ్లు ఆయన కండక్ట్ చేయలేదు. గతంలో కండక్ట్ అయినటువంటి ఎగ్జామ్లు, గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, తద్వారానే నా 30,000 ఉద్యోగాలలో కేవలం ఆయన ఇచ్చినటువంటిది రీనోటిఫై చేసింది ఒకటి డిఎస్సికి సంబంధించి 5,000 చిల్లర పోస్టులతోని బీఆర్ఎస్ గవర్నమెంట్ వేస్తే దాన్ని 10,000 చిల్లర పోస్టులతోని రేవంత్ రెడ్డి గారు వేసారు. అదే విధంగా గ్రూప్ 1 కి సంబంధించి 503 పోస్టులతోని కేసీఆర్ గారు నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాన్ని రీనోటిఫై చేసి 563 అంటే 60 పోస్టులు కల్పించడం జరిగింది తప్ప ఈయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏమి లేవు. అందుకే కదా ఈరోజు అశోక్ నగర్ కి రమ్మని మొత్తం అశోక్ నగర్ లో కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కావచ్చు, అందరూ కూడా లైబ్రరీలో, సెంట్రల్ లైబ్రరీలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తరిమి కొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. నిరుద్యోగులకు సంబంధించి ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చేసి వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ లో చెప్పింది ఏంటంటే, మేము ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తాం అన్నారు. జాబ్ క్యాలెండర్ పెడతామన్నారు. ఎక్కడ కూడా దాన్ని కూడా చట్టబద్ధంగా జాబ్ క్యాలెండర్ పెడతాం, స్పష్టంగా ఎక్కడ ఎప్పుడెప్పుడు ఖాళీలు అవుతుంటే అప్పుడప్పుడు నోటిఫికేషన్లు వేస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఇచ్చినటువంటివి 2 మాత్రమే, రీనోటిఫై చేసినటువంటి 2 మాత్రమే. వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు వాళ్ళు కొత్తగా కల్పించినది 6,000 ఉద్యోగాలు మాత్రమే. మిగతాయి మొత్తం కూడా గతంలో కేసీఆర్ గారి హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అయ్యి ఎగ్జామ్ కండక్ట్ అయినాయి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 9.5 ఏళ్లలో మేము నోటిఫై చేసినది 2 లక్షల చిల్లర ఉద్యోగాలకు నోటిఫై చేసినాం. మొత్తం అన్ని ప్రక్రియలు కంప్లీట్ చేసేసి ఉద్యోగాలు ఇచ్చింది 1,62,000 పైచిలకు ఉద్యోగాలను మేము భర్తీ చేయడం జరిగింది. మీరు ఎక్కడ దేశంలో చూసుకుంటే ఇంత హైయెస్ట్ గా ఉద్యోగాలు ఇచ్చినటువంటిది లేదు. తెలంగాణ రాష్ట్రానికి 1,00,000 ఉద్యోగాలు అన్నాం, కానీ 1,62,000 ఉద్యోగాలను ఆల్రెడీ భర్తీ చేసినాం. మిగతా 37,000-38,000 ఉద్యోగాలు అది ప్రక్రియలో, అంటే సెలక్షన్ ప్రక్రియలో నోటిఫికేషన్స్ అయ్యి ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యి ఆ ప్రక్రియలో ఉన్నటువంటి. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలో నిరుద్యోగులకు ఏం చెప్పిర్రు, వీళ్ళు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తామన్నారు. అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఎక్కడ నిరుద్యోగులకు ఒక రూపాయి ఇచ్చినటువంటిది లేదు. ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులకు ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు అన్నారు. ఆ భరోసా కార్డు ఎక్కడ పోయిందో తెలియదు. మహిళలకు 18 ఏళ్ళు నిండినటువంటి మహిళా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. అది ఒక్కరికన్నా ఇచ్చిర్రా అని అడుగుతున్నాం. అదే విధంగా దళితులకు సంబంధించి వాళ్ళు చెప్పింది ఏంది, కేసీఆర్ దళిత బంధులో 10 లక్షలు ఇస్తుండు, మేము అంబేద్కర్ అభయస్థం అని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఒక్కరికన్నా ఈ రాష్ట్రంలో ఇచ్చిర్రా? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలు దొక్కిర్రు. మొత్తం కూడా ప్రలోభాలు పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల్లో చెప్పినటువంటిది ఏంది, ప్రతి ఊర్లకు పోయిండు, ప్రతి దేవుని మీద ప్రమాణాలు చేసిండు. ఈ నెల తీసుకుంటే 2,000, వచ్చే నెల తీసుకుంటే 4,000, అదే విధంగా అత్తకు 4,000, కోడలికి 2,500, ఇట్లా అన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టి పెళ్లిళ్ళు ఇప్పుడు చేసుకుంటే మీకు 1,00,000 వస్తుంది, మీరు ఒక నెల తర్వాత ఆగి పెళ్లిళ్ళు చేసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం వస్తుంది అని చెప్పాడు. ఒక్కరికన్నా ఒక తులం బంగారం ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉందా? రైతులకు ఎందుకు ఇస్తారు, కౌలు రైతులకు ఎందుకు ఇయ్యరు, రైతు భరోసా ఎందుకు ఇయ్యరు, రైతు బంధు ఎందుకు ఇయ్యరు అని ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి ఒక్క కౌలు రైతు కన్నా 15,000 చొప్పున కావచ్చు వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా ఒక్క రూపాయి, ఒక నయా పైసనన్నా కౌలు రైతులకు ఇచ్చిర్రా? అదే విధంగా రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నారు. అది అరాకూర. మొత్తం రాష్ట్రంలోనే 50,000 మందికి ఒకసారి ఇచ్చిర్రు, చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు 3 విడతల
రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టి మరి ఇంత రైతు మొత్తం భరోసా ఎగ్గొడుతున్నారు, ఒక- రైతు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ అవ్వలేదు, తర్వాత మహాలక్ష్మి పథకం కాలేదు, తులం బంగారం ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు, కోడళ్లకు ఇవ్వలేదు, పెన్షన్స్ రావట్లేదు. మరి ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఏ ఎలక్షన్స్ తీసుకున్నా మరి వాళ్ళకే ఎందుకు ప్రజలు పట్టం కడుతున్నారు? ఇదే మాపై ఉన్నటువంటి నమ్మకం, ప్రజలకు మాపై ఉన్నటువంటి నమ్మకానికి నిదర్శనం ఈ రిజల్ట్సే అని చెప్తున్నారు కదా మరి వాళ్ళు. అంటే ఇంకా లోకల్ బాడీస్ అన్ని కూడా లోకల్ బాడీస్ ఎప్పుడు కూడా ప్రలోభాలు పెట్టే అవకాశం ఉంటది. నేను కాదు, అది దిలీప్ ఆచార్య గారు, అది నా మాట కాదు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట అది. మేము ఇవ్వకపోయినా సరే మేము భవిష్యత్తులో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము, ఖచ్చితంగా హామీ నెరవేరుస్తాము అనేటువంటి నమ్మకం మా పైన ప్రజలకు ఉంది అనేది వాళ్ళ భరోసా. చెప్పండి. గతంలో మేము 90% మున్సిపాలిటీలను గెలిచాం, 90% మున్సిపాలిటీలను గెలుచుకున్నాం గతంలో మేము. అదే విధంగా సర్పంచ్ కావచ్చు 85 నుండి 90% సర్పంచ్లు గెలుచుకున్నాం. ఈ 32 జెడ్పీ చైర్మన్లు ఉంటే 32 జెడ్పీ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కానీ ఈ రోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 15 స్థానాలు మేము గెలుచుకున్నాం. అదే విధంగా చాలా హంగొచ్చేటటువంటి దాంట్లో ఈరోజు కాంగ్రెస్, మనం ఈ చర్చలో చూస్తే కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుతున్నట్టే కనిపిస్తాయి. కానీ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ ని ఓడగొట్టడానికి, రెండు పార్టీలు కలిసి విషయం చెప్పినటువంటి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా మాట్లాడారు. మాట్లాడుతున్నారా మేడం? ఇప్పుడు కాంతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఐ కలిసి 14 స్థానాలు గెలుచుకుంటే 7 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎన్నికలు కానియకుండా జిల్లాలో అమర్చింతలో ఏమైందో చూద్దురా. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటై బీజేపీ నుంచి గుంజుకున్నారు. అరే విషయం ఏంటంటే లోకల్ పరిస్థితి ఒక విషయం, మీకు ఎన్ని వచ్చినాయి? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయిందని లోకల్ పరిస్థితులకు అనుగుణంగా మీరిద్దరు నిప్పులాగా మీరు ఒకరికొకరు పచ్చిబడ్డి వేస్తే మగ్గుమనేటటువంటి వాళ్ళు మీరు. కానీ ఇద్దరు డిబేట్ లో కొట్లాడతారు, దేశంలో కొట్లాడతారు, కానీ తెలంగాణలో కలిసి పనిచేస్తారు అనేది ప్రజలకు ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ తప్ప మీరు వేరే వ్యక్తి గెలిస్తే చాలన్న 8 గెలిచి ఇంతగానం ఎందుకు జబ్బలు జరుచుకుంటున్నారు 119లా? మీరు ఎదగండి, మీరు కొట్లాడండి ప్రభుత్వం వ్యతిరేకంగా, కొట్లాడండి. ఒక్క నిమిషం, విషయంలో మీరు వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో టిఆర్ఎస్ పార్టీ 100% ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తున్నది. అందుకే మాకు 38 స్థానాలు ఇచ్చిర్రు. అదే విధంగా ఇప్పుడు ఉండేటటువంటి స్థానిక సంస్థల్లో కూడా దాదాపు 40% గెలిచిన ఎమ్మెల్యేలను దగ్గర ఉంచుకుని ఇంకా చేత అయితే లేదు, అమ్ముడు పోతున్నారు. మీరు ఎంతమందిని జాయిన్ చేసుకున్నారు? ఎట్లా మాట్లాడతారు మీరు? జాయిన్ చేసుకున్నది కాంగ్రెస్ మర్చిపోయి మాట్లాడుతున్నాడు ఈయన. చారి అన్న కరెక్ట్ బీజేపీ కరుడు కట్టిన బీజేపీ వాది, కానీ చారి అన్నకు అప్పుడు ఉన్నటువంటి అద్వానీ గారి, అదే విధంగా వాజ్పేయి గారి పాలన నడుస్తలేదు, మోడీ గారి పాలన నడుస్తుంది. ఒక్క నిమిషం, నేనేమంటున్నా మేడం అంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ చెప్పే మాటలు అన్ని ఇర్రెలవెంట్, బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ అయిపోయింది ప్రస్తుత పరిస్థితి లోపల తెలంగాణలో. ఎన్ని చెప్పినా గానీ ఇప్పుడు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతగాని ప్రభుత్వం ఉంది, చేత కార్యక్రమాలు చేస్తలేదయా, నెత్తిన పట్టుకొని మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేస్తా ఉంటే మీరు బీజేపీ కాంగ్రెస్ ఒకటైందని చెప్పి మీరు కబుర్లు చెప్తా ఉన్నారు టీవీ స్టూడియోలలో కూర్చొని. మీకు అర్థం కాదా?
ప్రజల అరే, ప్రజలు హెచ్యు భూముల ఉన్నారు, విషయంలో అర్థమైతే ఏమైంది? లేదా? మీకు మూసీ ఆగు, నది మిత్రమా, ప్రక్షాళన ఆగు. విషయంలో ఏమైంది? మీకు కర్రు కాల్చి వాత పెట్టినా అర్థమైతే ప్రజల లేదా? లగచర్ల విషయంలో మీరు మా ఏమైంది? మీద- ఎక్కడ మా- పోయిన మా మీద లగచర్ల మాట్లాడడం విషయంలో? కోసమే ప్రయత్నం చేస్తారా? లగచర్ల విషయంలో ఎక్కడ మీకు పోయినా? మీకు మనగడ లగచర్ల మరి అదే విషయంలో అదే ఎక్కడ అదే పోయినా? బీఆర్ఎస్ మీరు అదే భూస్వాములు బీఆర్ఎస్ అయిపోయారు. ప్రజల తరపున పోరాడుతోంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతోంది కదా. మరి మీరు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, రెండు ఒకతాన్లో ముక్కలే అని అంటారు కదా మీరు కూడా. మేము అట్లా ఏం మేడం, లేదా కొట్లాడుతున్న మేము కేసులు మేమేమంటున్నాం పెట్టుకున్నది? రోజా గారు, నేను ఒకటే చిన్న విషయం చెప్తా మీరు అడిగిన దానికి. మాకు కాంగ్రెస్ తో కలిసిన చరిత్ర లేదు, బీఆర్ఎస్ తో కలిసిన చరిత్ర లేదు. అరే, ఎందుకు కాంగ్రెస్ లేదు? BRS దిలీప్ గారు, అధికారంలో- BJP, అధికారంలో BRS ఉన్నది కలిసి same. పోటీ చేసిండ్రు. BRS, వాళ్ళిద్దరు BJP, కలిసి పోటీ BRS చేసిండ్రు. ఒకటే కలిసి కాయిన్ కి రెండు అధికారాన్ని sides ఉంది. పంచుకున్నారు. కేంద్రంలో అధికారాన్ని పంచుకున్నారు, రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నారు. మేము రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టినాము, కేసీఆర్ గారిని ఓడగొట్టినాము. రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మామ్నార్ అరే, జమ్మూ కాశ్మీర్ లా PDP తో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ మీది. మీరు కూడా మాట్లాడితే ఎట్లా? రైట్ అండి, ఓకే హనుమాన్ గారు కన్క్లూడ్ చేయండి. ఎస్, టైం లేదు I మనకి. would హనుమాన్ like to గారు conclude, madam. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో బడ్జెట్ సమావేశాలు ఏదైతే నడుస్తున్నా, ఐ థింక్ April 3rd వరకు ఉన్నట్టు సమాచారం. April 3rd వరకు గవర్నమెంట్ లో ఏదైతే జరుగుతున్నాయో ఇష్యూస్ దాని గురించి మాట్లాడాలి. కానీ ప్రతి ఒక్కటి మేము క్రిటిసైజ్ చేస్తాము, చేసిన మంచి పనులను కూడా మేము పట్టించుకోము, దాన్ని కూడా మేము క్రిటిసైజ్ చేస్తామనే ధోరణి బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ప్రతిపక్షాలు మానుకోవాలి. ప్రజలకి పనికొచ్చే విధంగా వారు మాట్లాడితే మాత్రం ప్రజలు దాన్ని హర్షిస్తారు. గవర్నమెంట్ కూడా దాన్ని కన్స్ట్రక్టివ్ వేలో తీసుకుంటుంది. అంతేగాని ప్రతిదీ మేము నెగిటివ్ వేలోనే మాట్లాడతాము, మీరు ఏం చేయలేదు అని చెప్తే ఇంకా దాని గురించి ప్రజలే నిర్ణయిస్తారు. టైం వచ్చినప్పుడు వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు గివ్ ఎ థంపింగ్ విక్టరీ ఫర్ అస్. మళ్ళొక్కసారి వాళ్ళు మాకే గెలుపు దిశగా మమ్మల్ని తీసుకెళ్తారు. 100% రైట్ రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హనుమాన్ గారు, థ్యాంక్ యూ. సుప్రత్ గారు, దిలీపాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.